నగరంలో బుధవారం జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ కోరారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన మంగళవారం మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సీఎంకు వివరించాల్సిన అంశాలను సిద్ధం చేశామన్నారు. పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తామన్నారు. అక్రమణల ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. బుడమేరు ఆక్రమణతోనే విజయవాడకు భారీ వరదలు వచ్చాయన్నారు. అందుకే ఆపరేషన్ బుడమేరు చేపట్టామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులను ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలన్నారు. అక్రమ కట్టడాల విషయంలో ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇప్పుడు అమృతకైనా కొంత షేర్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, కొంత వచ్చి మున్సిపాలిటీస్ ఇవ్వాలా. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన షేర్ ఇవ్వనందువల్ల అవి అట్నే ఆగిపోయినాయి. ఈరోజు చెప్పాలంటే స్వచ్ఛ ఆంధ్రాలో 2290 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. అది 2020లో, ఇప్పుడు 2024లో ఉన్నాం. అయితే దాంట్లో 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా, మిగతాది వాళ్ళు పెడతారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 290 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు పెట్టాల్సి ఉంటే 11 కోట్లు ఇచ్చారు. అందుకని కేంద్ర ప్రభుత్వం 2 ఇన్స్టాల్మెంట్ ఇలా. అందువల్ల 2900 కోట్లు అట్నే ఆగిపోయింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి మేము వివరించాం, సార్ దీనికి 30% పెట్టుబడి పెడితే మనం 2900 కోట్లతో చక్కగా ఎక్కడైతే ఇట్లాంటి అంటే ఈ సివరేజ్ మన బాత్రూంలోంచి, టాయిలెట్స్లోంచి, వంటగదుల నుంచి వచ్చే వాటర్ అంతా ట్రీట్ చేసి కాలువలకు వదలటం. ట్రీట్ చేసి కాలువలకు వదిలితే అంటువ్యాధులు రావు.